Hello viewers, welcome to BGS classes. So మనం డైలీ జనరల్ సైన్స్ ఫర్ ఏపీ ఎఫ్పిఓ మెయిన్స్ అండ్ తానేదర్ ఎగ్జామ్ కి ఎంసీక్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 1 నుంచి మనకి 5 వరకు కంప్లీట్ అయ్యాయి. అలాగే 5 తర్వాత మనం 7 అనేది కంప్లీట్ చేసాము, అలాగే 8 అనేది కంప్లీట్ చేసాము. 9th యూనిట్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం, విచ్ ఈస్ ది అడిషనల్ మెయిన్స్ టాపిక్. అసలు 9th యూనిట్ ఎక్కడుంది అని కొంతమంది అనుకోవచ్చు. 9th యూనిట్ అనేది మీకు అడిషనల్ గా మెయిన్స్ కి యాడ్ అవ్వడం జరుగుతుంది. దానిలో మీకు 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. సబ్ టాపిక్ ఏ ఉంటుంది, సబ్ టాపిక్ బి ఉంటుంది, విచ్ విల్ బి ఇంక్లూడింగ్ ఆఫ్ లైక్ మన యూనివర్స్ కానీ, సోలార్ సిస్టమ్ కానీ, థియరీస్, హైపోథసిస్ అండ్ ఆల్ వీటి గురించి చూస్తాము. అండ్ వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా డెఫినెట్ గా మీరు చూసుకోవాలి. అలాగే బిలో మనకి స్పేస్ గురించి ఉంటుంది, శాటిలైట్స్ గురించి ఉంటుంది, వీటి గురించి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ టాపిక్ కాబట్టి బోత్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనేది మీరు ఈ టాపిక్ కి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది, రైట్. అండ్ కమింగ్ టు 2019 మెయిన్స్ లో కూడా మనకి దీని నుంచి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఓన్లీ 1 యూనిట్ బ్యాలెన్స్ ఉంటుంది, దట్ ఈస్ ది 6th యూనిట్ కార్బన్ కాంపౌండ్స్. నేను ఎందుకు ఈ టాపిక్ ని లాస్ట్ లో చెప్తున్నాను మీకు అంటే, ఈ టాపిక్ నుంచి లాస్ట్ టైం కూడా పెద్దగా క్వశ్చన్స్ అయితే లేదు, విచ్ మీన్స్ వెయిటేజ్ అయితే లేదు. మరి ఈసారి కూడా ఉండదా అంటే ఉండదు అని నేను చెప్పట్లేదు, ఉంటుంది అని కూడా నేను చెప్పట్లేదు. బట్ ఈ టాపిక్ అనేది కొంచెం వరకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు ఈజీ అనిపించే టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాము, సో దట్ కాన్సెప్ట్ మీరు క్లియర్ గా ఉంటారు అని ఫస్ట్ ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను. సో లాస్ట్ విల్ బి కార్బన్ కాంపౌండ్స్. సో మూవింగ్ ఆన్ టు ది టుడేస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ద సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. సోలార్ సిస్టమ్ అనేది దేనిలో భాగం అని అడుగుతున్నారు. దేనిలో భాగం అవుతుంది? మన మిల్కీ వే గెలాక్సీలో సోలార్ సిస్టమ్ అనేది భాగం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ లో మనకున్న ప్లానెట్స్ మనకి తెలుసు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. సో ప్లూటో అనేది మనకి ఫస్ట్ లో మనం దాన్ని డిస్కవర్ చేసిన కొత్తలో దాన్ని ప్లానెట్ గా డిస్కవర్ చేసుకున్నాం, బట్ తర్వాత దానికి ఆ స్టేటస్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి మనకి? టోటల్ 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఈ 8 లో లార్జెస్ట్ ప్లానెట్ ఏది అని అడుగుతున్నారు. సో మనందరికీ తెలుసు లార్జెస్ట్ ప్లానెట్ ఈస్ జూపిటర్, రైట్. మాస్ లో కావచ్చు, వాల్యూమ్ లో కావచ్చు, మనకి జూపిటరే లార్జెస్ట్ ప్లానెట్. అర్త్ అనేది మనకి టెరెస్ట్రియల్ ప్లానెట్ అంటాం. అలాగే సాటర్న్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, మనకి రింగ్స్ అనేవి ఉంటాయి. అలాగే నెప్ట్యూన్ అనేది కూడా మనకి జూపిటర్ కంటే చిన్నది. ఇవి రెండు సైజ్ లో పెద్దవే ఉన్నప్పటికీ కూడా బట్ జూపిటర్ కంటే చిన్న ఉంటాయి. సైజ్కి వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను మన క్లాసెస్ లో కూడా చెప్పాను. ఇది మెర్క్యూరీ అనుకోండి, మెర్క్యూరీ కంటే కొంచెం పెద్దగా వీనస్ ఉంటుంది, వీనస్ కంటే కొంచెం పెద్దగా ఎర్త్ ఉంటుంది, ఎర్త్ కంటే కొంచెం పెద్దగా మార్స్ ఉంటుంది, తర్వాత జూపిటర్ పెద్దదిగా ఉంటుంది. ఇది మనకి లార్జెస్ట్ ప్లానెట్. సో దీని తర్వాత మళ్ళీ సైజ్ అనేది ఏమవుతుంది ప్లానెట్స్ కంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో సాటర్న్, యురానస్ అండ్ దెన్ నెప్ట్యూన్ ఇంకొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, రైట్. సో సైజ్ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతూ జూపిటర్ వరకు వస్తే మళ్ళీ జూపిటర్ నుంచి సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ ది రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ అని మనం ఏ గ్రహాన్ని పిలుస్తాము అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ మార్స్ ని మనం రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం. ఎందుకు? బికాస్ ఈ యొక్క ఐరన్ ప్రెజెన్స్ వల్ల. ఐరన్ యొక్క సింబల్ ఏంటండి? Fe. ఐరన్ యొక్క ప్రెజెన్స్ వల్ల, ఐరన్ ఆక్సైడ్, సింపుల్ గా చెప్పాలంటే ఐరన్ ఆక్సైడ్ అనమాట. ఐరన్ ఆక్సైడ్ యొక్క ప్రెజెన్స్ వల్ల మనకి రెడ్ కలర్ అనేది ఉంటుంది మార్స్ కి. మరి వీనస్ ఏ కలర్ లో ఉంటుంది? బ్రైట్ గా కనిపించడం జరుగుతుంది. ఎందుకు వీనస్ అనేది మనకి బ్రైట్ గా కనిపిస్తుంది? బికాస్ ఆఫ్ ది థిక్ క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ అనేవి ఏవైతే మేఘాలు ఉంటాయో అవి థిక్ గా ఉండడం వల్ల వీనస్ అనేది మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. అలాగే మెర్క్యూరీ అనేది మనకి గ్రే కలర్ లో కనిపిస్తుంది. అండ్ సాటర్న్ అనే దానికి రింగ్స్ ఉంటాయి మనకి తెలుసు. నెక్స్ట్, ఆస్టరాయిడ్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద రీజియన్ బిట్వీన్. ఆస్టరాయిడ్స్ అనేది మెయిన్ గా ఏ రీజియన్ మధ్యలో ఉంటాయి అని అంటున్నారు. నేను ఇందాక మీకు చెప్పాను, ఇందాక రాసేటప్పుడే నేను ఒక ఆర్డర్ లో రాశాను. ఎవ్రీథింగ్ రైట్ మీకు ఇంపార్టెంట్ గానే ఉంటుంది. సో రాసేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మాస్ అని రాశాను ఇందాక. అలాగే జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ అని రాశాను. ఎందుకు అంటే ఈ యొక్క మార్స్ అండ్ జూపిటర్ మధ్యనే మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. వై దీన్ని ఎందుకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలుస్తామో? బికాస్ చూడండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అనుకోండి, ఆ తర్వాత చుట్టూ ఈ తర్వాత మనకి ఏమొస్తుంది? జూపిటర్ వస్తుంది. ఇది జూపిటర్ అనుకుందాం, ఇది మార్స్ అనుకుందాం. సో ఇవి రెండింటి మధ్యలో మనకి ఈ ప్రెజెన్స్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఏముంటాయి అంటే ఎక్కువగా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉంటాయి అనమాట.
సో ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏరియాని ఏమంటామంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. సో ఏ ప్లానెట్స్ మధ్యలో వస్తుంది మనకి? జూపిటర్ అండ్ మార్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. రైట్. నెక్స్ట్, కామెట్స్ ఆర్ ప్రైమరీలీ కంపోజ్డ్ ఆఫ్. కామెట్స్ అనేవి దేంతో తయారు చేసి ఉంటాయి లేదంటే దేంతో నిర్మితమై ఉంటాయి అని అడుగుతున్నారు. దేంతో ఉంటాయి కామెట్స్ అనేవి మనకి మన క్లాసెస్లో ఈ క్వశ్చన్స్ అన్ని, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసినవే. సో నేను ఈ ఒక ఆన్సర్ అనేది చెప్పే లోపు మీరే ఒకసారి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది ట్రై చేస్తే ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేయగలరా లేదా అనేది మీకే తెలుస్తుంది. సో కామెట్స్ దేంతో తయారు చేయబడి ఉంటాయి? ఐస్, డస్ట్ అండ్ గ్యాసెస్తో నిండి ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మెటల్స్ కాదు, ప్లాస్మా కాదు, మాల్టెన్ రాక్స్ కూడా కాదు, గ్యాషియస్ కాబట్టి మనకి కామెట్స్ అనేవి ఐస్, డస్ట్ అండ్ గ్యాసెస్తో ఎక్కువగా నిండిపడి ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటియోర్ బికమ్స్ ఎ మెటియోరైట్. మెటియోర్ అనేది మెటియోరైట్ అవుతుంది. మరి ఎప్పుడు అవుతుంది? ఈ ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది అనేది మీకు తెలుసు కదా. సో ఎప్పుడైతే ఈ యొక్క మెటియోర్ అనేది అర్త్ సర్ఫేస్, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మెటియోర్ అండ్ మెటియోరైట్ ఎప్పుడు అవుతుందంటే, మెటియోర్ అనేది మనకి ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం, స్కై నుంచి రావాలి. ఇది స్కై అనుకుంటే, ఇది మన అర్త్ సర్ఫేస్ అనుకుంటే, మీకు తెలుసు కదా నార్మల్ గా మెటియోర్స్ అనేవి కొన్ని శాటిలైట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, రాలుతూ ఉన్నాయి అని చూస్తూ ఉంటాం. ఇలా వెళ్తూ ఉంటాయి కొన్ని శాటిలైట్స్ అని స్కైలో చూపిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు మనకి. సో అవి మీరు ఏవైతే చూస్తారో ఆ మెటియోర్ అనేది గాల్లో ఉన్నంత వరకు, అంటే ఆకాశంలో ఉన్నంత వరకు దాన్ని మెటియోర్ అంటాం. ఎప్పుడైతే అది అర్త్ సర్ఫేస్ మీదకి రాబోయే టైం ఉంటుందో ఆ టైంకి అది ఆఫ్ అయిపోతుంది, అంటే దాని పవర్ అది లూజ్ అయిపోతుంది. అది లూజ్ అయిపోకుండా కనుక అర్త్ సర్ఫేస్ ని తాకింది అంటే అప్పుడు దాన్ని ఏమంటాము అంటే మెటియోరైట్ అంటాం. ఓకే. సో అందుకే ఈ యొక్క మెటియోర్ అనేది ఎప్పుడు మెటియోరైట్ అని పిలుస్తాం? ఎప్పుడైతే అర్త్ సర్ఫేస్ ని రీచ్ అవుతుందో అప్పుడు దాన్ని మెటియోరైట్ అని పిలుస్తాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ అబౌట్. ఎర్త్ యొక్క సింపుల్ గా ఎర్త్ అనేది ఎప్పుడు ఆరిజినేట్ అయింది, ఎర్త్ ఎప్పుడు పుట్టింది అని అడుగుతున్నారు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే వస్తున్నాం ఎర్త్ అనేది 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో క్రితం పుట్టింది అని. మరి దీన్ని ఏ మెథడ్ ద్వారా తెలుసుకుంటాం మనము? రేడియోమెట్రిక్ డేటింగ్. ఈ మెథడ్ ద్వారా మనం ఎర్త్ యొక్క ఏజ్ ని తెలుసుకుంటాం. రైట్. నెక్స్ట్, ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ మనకి తెలుసు, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. మరి ఇన్నర్ లేయర్ ఏది, అవుటర్ లేయర్ ఏది? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, కోర్ అనేది లోపల ఉంటుంది. ఈ కోర్ లో కూడా అగైన్ ఇన్నర్ కోర్ ఉంటుంది, అవుటర్ కోర్ ఉంటుంది. తర్వాత దీని బయట ఏముంటుంది మనకి? మ్యాంటిల్ ఉంటుంది. ఈ మ్యాంటిల్ బయట మనకి క్రస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? అవుటర్ మోస్ట్ లేయర్. అవుటర్ మోస్ట్ లేయర్ మనకి ఇక్కడ ఉండేది క్రస్టే కదా. సో క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఆన్సర్ వచ్చేసి క్రస్ట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? డిస్కంటిన్యూటీస్. ఈ యొక్క క్రస్ట్, మ్యాంటిల్, కోర్ మధ్యలో డిస్కంటిన్యూటీస్ ఉంటాయి. సో క్రస్ట్ అండ్ మ్యాంటిల్ మధ్య ఉండేది మనకి కాన్రాడ్ డిస్కంటిన్యూటీ. రైట్. నెక్స్ట్ ఏముంటుంది మనకి? అలాగే రెపిటీ ఉంటుంది, అలాగే గుటెన్బర్గ్ ఉంటుంది. రైట్. సో ఇలాంటివి మనకి 5 డిస్కంటిన్యూస్ ఉంటాయి టోటల్ గా ఈ క్రస్ట్, మ్యాంటిల్, కోర్ మిడిల్ లో. ఇది మీరు జాగ్రఫీ పార్ట్లో చదువుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్, విచ్ ప్లానెట్ హ్యాస్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ మూన్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ మూన్స్ అనేది ఏ ప్లానెట్ కి ఉంటాయి అంటున్నారు? జూపిటర్ కి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో జూపిటర్ కి మాక్సిమం నెంబర్ ఆఫ్ మూన్స్ అనేవి ఉంటాయి. రైట్. అండ్ రీసెంట్ గా ఇది కరెంట్ అఫైర్స్ లో కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి ఎర్త్ కి ఎన్ని మూన్స్ ఉన్నాయి? ఎర్త్ కి ఒకే ఒక్క మూన్ ఉంది. మార్స్ కి ఎన్ని మూన్స్ ఉన్నాయి? మార్స్ కి 2 మూన్స్ ఉంటాయి. అలాగే వీనస్ కి అసలు మూన్సే ఉండవు, 0 మూన్స్. రైట్. నెక్స్ట్, విచ్ ప్లానెట్ రొటేట్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఈ డైరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ప్లానెట్స్ ఒక డైరెక్షన్ లో రివాల్వ్ అయితే 2 ప్లానెట్స్ మాత్రం రివర్స్ గా మనకి రివాల్వ్ అవ్వడం, రొటేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ప్లానెట్స్ ఏవి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇక్కడ ఆన్సర్ ఈస్ట్ నుంచి వెస్ట్ అంటే ఏంటి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈస్ట్ నుంచి వెస్ట్ కి రొటేట్ అయ్యేటువంటి ప్లానెట్ ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. వాట్ ఈస్ ది ఆన్సర్? వీనస్. వీనస్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ కి రొటేట్ అవుతుంది. దీంతో పాటు ఇంకొక ప్లానెట్ కూడా ఉంది. ఆ ప్లానెట్ ఏది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పాలి. మిగతావన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెలెస్టియల్ బాడీ ఈజ్ నోన్ యాజ్ షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ అని ఏ సెలెస్టియల్ బాడీని పిలుస్తాము అని అడుగుతున్నారు.
సో మెటియార్స్ ఇందాక మనం చూసాం కదా, సింపుల్ గా చెప్పాలంటే తోక చుక్కలండి. చిన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, తోక చుక్కలు చూసినప్పుడు ఒక విష్ కోరుకోవాలి, కోరుకుంటే నిజమవుతుంది అని. సింపుల్ గా నేను మీకెందుకు ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్తూ ఉంటానంటే దట్ మీకు గుర్తొస్తుంది ఎగ్జామ్ లో ఇలాంటివి చెప్పినప్పుడు అని నేను ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. సో చిన్నప్పటి నుంచి తోక చుక్కలు అని చూస్తూ ఉంటాం కదా, ఒక కోరిక కోరుకుంటాం జరుగుతుంది అని. ఆ తోక చుక్కలు ఆకాశంలో ఉన్నంత వరకు మనం వాటిని ఏమంటాము అంటే మెటియార్స్ అంటాం. అవి అలా ఆకాశంలో నుంచి ఎప్పుడైతే మన అర్త్ సర్ఫేస్ ని వాటి యొక్క పవర్ అనేది లూజ్ అయిపోకుండా మన అర్త్ ని తాకుతాయో అప్పుడు వాటిని మెటియోరైట్స్ అంటాం. ఓకే, అండ్ కామెట్స్ అంటే ఏంటి ఇందాకే చూసాం. ఏవైతే ఐస్, డస్ట్ అండ్ గ్యాసెస్ తో నిండి ఉంటాయో వాటిని ఏమంటాము కామెట్స్ అని అంటాం. మరి ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇందాకే చూసాం. మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని గ్రహ శకలాలు అని అంటాం. శాటిలైట్స్ అంటే ఏంటి? ఉపగ్రహాలు. ఇది మనకి తెలుసు. నెక్స్ట్, ద సన్ జనరేట్స్ ఎనర్జీ మెయిన్లీ త్రూ. సన్ అనేది ఎనర్జీని ఏ ప్రాసెస్ ద్వారా జనరేట్ చేస్తుంది? ఇది మీరు యూనిట్ 1 లో కూడా చదువు ఉంటారు. ఎందుకంటే యూనిట్ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీలో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో కూడా మీకు ఈ ప్రాసెస్ ఉంది. న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిజన్ ఉంది. ఈ క్వశ్చన్ కి నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలండి. ఈ క్వశ్చన్ మీరే చెప్పండి. 2 క్వశ్చన్స్ అడిగాను. ఫస్ట్ వన్ ఇస్ ద ప్లానెట్, రివర్స్ డైరెక్షన్ ఈస్ట్ టు వెస్ట్ లో వెళ్ళేటువంటి ప్లానెట్. అలాగే సెకండ్ క్వశ్చన్, సన్ జనరేట్స్ ఎనర్జీ ఏ ప్రాసెస్? న్యూక్లియర్ ఫ్యూజనా, న్యూక్లియర్ ఫిజనా? ఇది కూడా నేనే చెప్తున్నాను. ఫ్యూజన్ ఆర్ ఫిజన్ ఏదనేది కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ క్లోజెస్ట్ టు ది సన్? సన్ కి దగ్గరగా ఉండేటువంటి ప్లానెట్ ఏది? ఇది సింపుల్ క్వశ్చన్. సో సన్ అనేది ఉంటే మనకి సన్ తర్వాత మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్. కాబట్టి దగ్గరగా ఉండేది మెర్క్యూరీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ది సోలార్ సిస్టమ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎ క్లౌడ్ ఆఫ్ ఎ గ్యాస్ అండ్ డస్ట్ అకార్డింగ్ టు. సో మనకి సోలార్ సిస్టమ్ గురించి థియరీస్ ఉన్నాయి. ఈ థియరీస్ ని ఎక్కువగా మెన్షన్ చేశాడు. ఇవి మనం క్లాసెస్ లో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. అసలు థియరీ అంటే ఏంటి, హైపోథసిస్ అంటే ఏంటి. హైపోథసిస్ లో చాలా ఉన్నాయి. గ్యాషియస్ హైపోథసిస్ ఉంది, నెబ్యులర్ హైపోథసిస్ ఉంది, ప్లానెటిసిమల్ హైపోథసిస్ ఉంది, టైడల్ హైపోథసిస్ ఉంది. అలాగే థియరీస్ లో బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది, లాప్లెస్ థియరీ ఉంది. సో ఇవన్నీ థియరీస్ కూడా మీరు మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాము. ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో వీటిలో సోలార్ సిస్టమ్ అనేది ఎలా ఫామ్ అయింది అనడానికి ఈ థియరీస్ అండ్ హైపోథసిస్ చదువుతాం. మరి క్లౌడ్ ఆఫ్ ఎ గ్యాస్ అండ్ డస్ట్, ఒక గ్యాస్ అండ్ డస్ట్ తో నిండినటువంటి మేఘం నుంచి మనకి సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది అని చెప్పేది ఏది? ఈ ఆప్షన్స్ లో ఏది అని అడుగుతున్నాడు. సో ఏది చెప్తుంది మనకు అలాగా. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ది కోర్సెస్. మన కోర్సెస్ మీద ఈ రోజు నేను మీకు అందరికి లాస్ట్ 10 డేసే ఉంది. ఇది మన అందరికి తెలుసు ఎగ్జామ్స్ కి. అండ్ హాల్ టికెట్స్ 2nd నుంచి మనకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ సందర్భంగా అనే కాదండి, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఆఫర్స్ అని మీరు అనుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ నన్ను కన్సిడర్ చేసి నన్ను కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నది ఏంటి అని అంటే, లాస్ట్ 10 డేస్ కదా మేడం మేము వేరే దగ్గర తీసేసుకున్నాం కోర్స్, ఇప్పుడు ఇంకా అఫోర్డ్ చేయలేము అంత మనీ, అందుకే ఈ లాస్ట్ టైం అయినా యూటిలైజ్ చేసుకుందాము అని ఆఫర్ అడుగుతున్నాము. సో మాకు ఏమైనా డిస్కౌంట్ ప్రొవైడ్ చేయండి అని చాలా కాల్స్ అయితే ఈ రోజు రావడం జరిగింది. అందుకే ఉన్న కోర్సెస్ అన్ని కూడా 149 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. లైక్ FPO టెస్ట్ సిరీస్ కావచ్చు, FSO ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ మెటీరియల్, ఫారెస్ట్రీ మెటీరియల్, ఏబీ కరెంట్ అఫైర్స్. మనం నిన్న డిస్కస్ చేసాం ఏదైతే ఎగ్జామ్ APPSC 27th జరిగిందో, కామన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1, మోస్ట్లీ AP కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. సో ఈ మెటీరియల్ కూడా నేను మీకు తీసుకోమని అక్టోబర్ నుంచే చెప్తున్నాను అనమాట. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నేను రెడ్యూస్ చేసాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆస్క్డ్ మీ టు రెడ్యూస్ ది ప్రైజెస్ అనమాట. మీరైతే యూటిలైజ్ చేసుకోండి, అందుకే నేను ఈ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రివిజన్ అనేది లాస్ట్ 10 డేస్ చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఈ 10 డేస్ లో మీరు పెట్టే కాన్సన్ట్రేషన్, మీరు పెట్టే ఎఫర్టే మీకు ఎగ్జామ్ లో ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ రివిజన్ అనేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఎవ్రీ ఆర్ మ్యాటర్స్, ఎవ్రీ రివిజన్ అనేది మ్యాటర్ అవుతుంది. ఎవ్రీ ఆర్ అనేది ఎవ్రీ మినిట్ కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. సో టైం వేస్ట్ చేసుకోకుండా రివిజన్ అనేది చేసుకోండి. దానికంటే ముందు ఒకసారి ఈ కోర్సెస్ అన్ని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో FPO మెయిన్స్ మనకి ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, మనందరికీ తెలుసు. దీనిలో కనుక మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మెరిట్ లిస్ట్ లో మీరు ఉండరు. ఇది నేను మీకు ఆల్రెడీ 2019 మార్క్స్ లిస్ట్ కూడా చూపించి మెయిన్స్ మార్క్ లిస్ట్ చెప్పాను. 130 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ లో క్వాలిఫై కాకపోవడం వల్ల ఇతనికి ర్యాంక్ అనేది రాలేదు, జాబ్ అనేది రాలేదు. అందుకే క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సిలబస్ అయితే ఇచ్చారు.
సో ఎన్వైర్న్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్, ఫారెస్ట్ నుంచి 10 క్వశ్చన్స్, అండ్ ఇందులో మీరు ఎలా ఇంటర్లింక్స్ చేయాలి, ఎస్ఏ అనేది ఎలా రాయాలి, ఒక పారాగ్రాఫ్ నుంచి ఇంకో పారాగ్రాఫ్ కి ఎలా జంప్ అవ్వాలి, ఇనిషియేటివ్స్ అండ్ మెజర్స్ వస్తే మీరు ఎలా రాయాలి అనేది కంప్లీట్ గా పాలసీస్ అండ్ గవర్నెన్స్ మీద కూడా నేను మీకు అడిషనల్ గా ఒక 10 ఎస్ఏస్ అనేది ఇచ్చాను. సో ఈ టోటల్ డేటా అనేది నేను మీకు బోత్ తెలుగు లాంగ్వేజ్ లో అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎస్ఏలో ఏం రాయాలో తెలిస్తే సరిపోతుందా అంటే ఏం రాయకూడదో కూడా తెలియాలి. దీనికి సంబంధించి కూడా నేను యూట్యూబ్ లోనే వీడియోస్ చేశాను. అండ్ ఆ పీడిఎఫ్ మెటీరియల్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అలాగే ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మాకు ఈ క్వశ్చన్ రాదు అనుకున్నప్పుడు కూడా మీరు ఆ ఎస్ఏని ఎలా రాయగలగాలి అనే దానికోసం కూడా నేను మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా 99 రూపీస్, ఓన్లీ ఎస్ఏ మాత్రం 99 రూపీస్కే ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. మొన్న ఎగ్జామ్ మనం చూసాం కదా, అనాలిసిస్ కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు అందరు చూసే ఉంటారు. మోస్ట్లీ ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయి. సో అన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, ఎన్వైరన్మెంటల్ అప్డేట్స్ కావచ్చు, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, ఏదైనా కూడా సరే, ఏది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నా కూడా ఏపీకి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025 అన్ని కూడా ఈ మెటీరియల్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ మెటీరియల్ 149, యాజ్ ఐ సెడ్ ప్రతి మెటీరియల్ 149కే ఇస్తున్నాను ఫ్రమ్ టుడే అప్ టు ది ఎగ్జామ్ అనమాట. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఇది కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ నెంబర్ కి మెటీరియల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కూడా మనం చూసుకుంటే ఏపీ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఐ డోంట్ థింక్ ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఎఫ్ఎస్ఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ మనకి 11 యూనిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు 28 యూనిట్స్ కదా మేడం అని. సిలబస్ లో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఐ కాంట్ హెల్ప్ యూ అండి. సిలబస్ ఓన్లీ 11 యూనిట్స్, నాట్ 28 యూనిట్స్. ఇప్పుడైనా సరే చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అంత హెక్టిక్ షెడ్యూల్, అంత హెక్టిక్ సిలబస్ అనేది రివైజ్ చేయొద్దు. 11 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి 100 క్వశ్చన్స్. సో 1100 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు 600 ఫ్రీ ఫారెస్ట్రీ క్వశ్చన్స్, మన ఏపీఎస్సి కండక్ట్ చేసిన 600 క్వశ్చన్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ కూడా మీకు ఫ్రీగా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు అంటే మోర్ దెన్ 2000+ క్వశ్చన్స్ అనేది మీరు ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్. సో కంప్లీట్ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది మనకు తెలిసిందే. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, టెస్ట్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ 249 ఉండింది, దీన్ని కూడా నేను మీకు చెప్పినట్లుగా 149కే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ సో ఎఫ్బిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఈ ఎఫ్బిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేసింది ఓన్లీ జనరల్ సైన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మనం క్లాసెస్ ఏదైతే జనరల్ సైన్స్ చెప్పామో సేమ్ ఆ క్లాసెస్ తో పాటు ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఇంగ్లీష్ మీడియం. రైట్. సో ఇక్కడ కూడా మనకి 9 యూనిట్స్ ఉన్నాయి. 9 యూనిట్స్, 8 కాదు. 8 అనేది ప్రిలిమ్స్ సిలబస్, 9 అనేది మెయిన్ సిలబస్. సో ఈచ్ యూనిట్ కి 100 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. మీకు ఏదైతే యూనిట్ 1, యూనిట్ 7, యూనిట్ 9 ఎక్సెట్రా వీటిలో కరెంట్ అఫైర్స్ అనేది కావాలో, ఎఫ్బిఓ ప్రిలిమ్స్ లో కూడా అలానే క్వశ్చన్స్ అడిగారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో సేమ్ అలానే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి కూడా ఈ క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో 900 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. అలాగే మీకు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ తో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా ఫుల్ లెంత్ టెస్ట్ కలిపి 1000+ క్వశ్చన్స్ అనేది మీరు ఓన్లీ జనరల్ సైన్స్ కి సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ అజ్యూర్ యూ మోర్ దెన్ 40+ మార్క్స్ అనేది మీరు ఈ జనరల్ సైన్స్ లో తెచ్చుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ మై మెయిన్ ఎయిమ్ ఇస్ ప్రిలిమ్స్ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు, మేడం మీ వల్ల జనరల్ సైన్స్ లోనే 30 మార్క్స్ తెచ్చుకొని నేను మెయిన్స్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది అని చెప్పారు. అండ్ ఇప్పుడు అదే చెప్తున్నాను, మై ఎయిమ్ ఇస్ మెయిన్స్ లో కూడా నాకు నా స్టూడెంట్స్ మెయిన్స్ లో కూడా క్వాలిఫై అవ్వాలి ఫర్ ది ఫిజికల్ ఈవెంట్స్. రైట్. సో దిస్ ఈస్ మై ఎయిమ్. బాగా చదవండి అండ్ ర్యాంక్స్ అనేది తెచ్చుకోండి, మెరిట్ లిస్ట్ లో ఉండండి. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మెటీరియల్స్. ఎస్ఏ మెటీరియల్ ఆల్రెడీ ఇందాక చెప్పాను. అండ్ కమింగ్ టు ఫారెస్ట్రీ మెటీరియల్ 11 యూనిట్స్ ఇందాకే చెప్పాను. సో ఈ 11 యూనిట్స్ కి సంబంధించి కంప్లీట్ రివిజన్ మెటీరియల్, అలాగే ఈ యొక్క తెలుగు గ్రామర్ మెటీరియల్ కూడా 49 ఉండేది. సో ఈ రెండు కలిపి ఈ ప్రైస్ కాకుండా 199 + 49 248 అనేది తీసేసి ఓన్లీ 149కి నేను ఈ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఫారెస్ట్రీ మెటీరియల్ విచ్ ఇస్ ఫర్ 150 మార్క్స్ కి మీకు ఫారెస్ట్రీ పేపర్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అనేది కూడా మీకు 50 మార్క్స్ కి ఉంటుంది. సో ఈ మెటీరియల్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉందండి. జనరల్ సైన్స్ మెటీరియల్ కంప్లీట్ మనం క్లాసెస్ కంప్లీట్ చేసాం కదా. సో ఆ క్లాసెస్ కంప్లీట్ చేసాం, మెటీరియల్ ఉంటుంది. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసే ఈ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ మెటీరియల్ జనరల్ సైన్స్ 9 యూనిట్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా సేమ్ ప్రైస్ 149 రూపీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రైట్.
మరి ఎలా పర్చేస్ చేయాలి అని అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్, ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు స్కానర్ అనేది పంపిస్తారు. మీరు పే చేసిన వెంటనే మీకు మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. రైట్, యాప్లో కూడా తీసుకోవచ్చు. మీరు ఓన్లీ మెటీరియల్స్ గురించి చెప్తున్నాను. యాప్లో అయినా మీరు మెటీరియల్ తీసుకోవచ్చు, బట్ యాప్లో అయితే మీకు GST ఛార్జెస్ పడతాయి అండ్ వాట్సాప్లో అయితే పడవు. ఎవరైతే అది కూడా మాకు కొంచెం ఎక్కువ వీ కాంట్ అఫోర్డ్ అని అంటున్నారు, ఎందుకంటే నేను ఈ ఆఫర్స్ ఇస్తున్నదే మేము అఫోర్డ్ చేసుకోలేము అని అన్నారు కాబట్టి ఎవరైతే ఆ ఎక్స్ట్రా GST ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా మేము పే చేసుకోలేము అనుకుంటారో మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో దట్ మీకు వాట్సాప్లోనే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైజే కరెక్ట్గా చేస్తే GST ఏం పే చేయాల్సిన అక్కర్లేదు, మెటీరియల్ అనేది పంపిస్తారు. రైట్, నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్. సో క్లాసెస్ అనేది ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జనరల్ సైన్స్ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే మన క్లాసెస్ అనేవి 40 hours ఉన్నాయి, కంప్లీట్ 9 units డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీరు ఇంకే సోర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు జనరల్ సైన్స్కి. జస్ట్ 40 hours క్లాసెస్ వింటే మన స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా మంది విన్నారు. ప్రిలిమ్స్ బ్యాచ్ వాళ్ళు చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో మెయిన్స్ బ్యాచ్ వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ రివిజన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను. సో 40 hours ఉంటుంది. మరి ఈ తక్కువ టైం పీరియడ్లో ఎలా కంప్లీట్ చేయాలి అంటే స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. సో 2 times స్పీడ్లో పెట్టుకున్నారు అనుకోండి, 20 hours అవుతుంది. 10 days ఉంది కాబట్టి డైలీ మార్నింగ్ 1 hour వినండి, అలాగే ఈవినింగ్ 1 hour వినండి. సో ఇలా విన్నారు అంటే 20 hours అనేది మీకు కంప్లీట్ అవుతుంది. జనరల్ సైన్స్ కంప్లీట్గా 50 marksకి సిలబస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ వే ఐ కెన్ సజెస్ట్ యూ. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇది మనకి 699 ప్రైస్ ఉండేది. ఇప్పటివరకు స్టూడెంట్స్ అందరూ కూడా 699కి తీసుకున్నారు. ఇఫ్ ఎవరైనా ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ కూడా నేను 400 చేస్తాను, తీసుకోవచ్చు. అండ్ ఈ 400లో కూడా నాట్ ఓన్లీ క్లాసెస్, ఈ లైవ్ క్లాస్ రికార్డింగ్స్ అండ్ రికార్డింగ్ వీడియోస్ క్లాసెస్తో పాటు మీకు ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ప్రతి క్లాస్ నోట్స్ అనేది కూడా అనోటేటెడ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మీకు కంప్లీట్ మెటీరియల్, ఇందాక చెప్పాను కదా జనరల్ సైన్స్ మెటీరియల్, సో ఆ మెటీరియల్ కూడా కంప్లీట్ మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. అండ్ దెన్ జనరల్ స్టడీస్ ఏదైతే పేపర్ 1 ఉందో మీకు ఈ పేపర్ 1లో 600 questions ఉన్న టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ కంప్లీట్ మెటీరియల్ PDFలో పేపర్ 1లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టాపిక్ కూడా నేను మీకు క్లాస్ వీడియోస్ అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశాను. సో దీని నుంచి చాలా వరకు మార్క్స్ అయితే రావడం జరిగింది. పేపర్ 1 మొన్న డిస్కస్ చేశాం కదా, ABPSC 27th జరిగిన పేపర్, దానిలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు దీనిలో వస్తాయి. దిస్ ఈస్ 400 ఓన్లీ. ఈ 400కి ఈ కోర్స్, క్లాసెస్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది మీరు యాప్లోనే తీసుకోవాలి. యాప్ లింక్ అనేది మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను, లేదు అంటే మీరు డిస్క్రిప్షన్లో అయినా చూడొచ్చు, లేదు అంటే నాకు ఇదే నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. రైట్, అండ్ నెక్స్ట్ లాస్ట్గా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే లాస్ట్ 10 days ఉంది కాబట్టి మన 6 months హార్డ్ వర్క్, ఏదైతే 6 months కానీ 8 months కానీ చదువుతున్నారో మీ హార్డ్ వర్క్ ఇక్కడ వరకు అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 10 daysలో మీరు చేసే రివిజనే మ్యాటర్స్ అనమాట. లాస్ట్ 10 days మాత్రం లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే 10 days అనేది కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. ఎంత చదివినా కూడా రివిజన్ చేయలేదు అంటే దట్స్ కంప్లీట్లీ వేస్ట్ అనమాట. అందుకే రివైజ్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. లాస్ట్ 10 days డిసిప్లిన్డ్గా చదువుకోండి, స్మార్ట్గా రివైజ్ చేయండి. మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, చదువుకోవాలనుకుంటున్నారో చదివేసేయండి, మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. జస్ట్ చదవడం మీద మాత్రమే ఈ 10 days ఫోకస్ చేయండి. ఈ 10 days మిమ్మల్ని మీ యూనిఫామ్ జాబ్ దగ్గర చేస్తుంది. ఓకే, మీ యూనిఫామ్ జాబ్ అనేది 10 days దూరంలో ఉంది అని మాత్రమే గుర్తుపెట్టుకొని చదవండి. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. రైట్, సో ఈ 10 daysలో అందరికంటే కూడా ఒక 10 to 15 marks అనేది ఎక్స్ట్రానే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా కూడా మాకు మీరు తీసుకోవాలనేది ఎఫర్ట్ చేయలేకున్నామో అని ఎవరైతే అన్నారో మీరందరూ కూడా నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 149 rupees కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి, ఎన్రోల్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. రైట్, ఆప్షన్ ఏ నెబ్యులర్ హైపోథెసిస్. హైపోథెసిస్ ఇది. హైపోథెసిస్ అంటే ఏంటి, మనకి దేనికైతే మనకి ఒక ఎవిడెన్స్ అనేది ఉండదో దాన్ని ఏమంటామంటే హైపోథెసిస్ అని అంటాం. సో నెబ్యులర్ హైపోథెసిస్ వచ్చేసి చెప్తుంది మనకి సోలార్ సిస్టమ్ ఒక గ్యాస్ అండ్ డస్ట్తో నిండి ఉన్న మేఘం నుంచి ఎవాల్వ్ అయిందే మన సోలార్ సిస్టమ్ అని చెప్తుందంట. రైట్, నెక్స్ట్ ఏ స్టార్ ఈస్ డిఫైన్డ్ యాజ్. ఒక స్టార్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అడుగుతున్నాడు. సో సెల్ఫ్ ల్యూమినియస్ సెలెస్టియల్ బాడీ, ప్లానెట్ రిఫ్లెక్టింగ్ సన్లైట్, న్యాచురల్ శాటిలైట్, ఆస్టరాయిడ్ ఆర్బిటింగ్ ది సన్ అంటున్నాడు. మరి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్ అనమాట. సెల్ఫ్ ల్యూమినస్
సెలెస్టియల్ బాడీ. అంటే ఏంటి, స్టార్స్ అనేవి వాటంతట అవే లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే ఎనర్జీని దేని ద్వారా ప్రొడ్యూస్ చేస్తాయి, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనకి స్టార్ అనేది సెల్ఫ్ లూమినస్ సెలెస్టియల్ బాడీ అని చెప్తాం. నెక్స్ట్, ద నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్ ఆఫ్టర్ ది సన్. సో ఎర్త్ కి సన్ తర్వాత ఏది నియరెస్ట్ స్టార్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ ఆల్ఫా సెంచురీ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ యొక్క స్టార్ గురించి అడుగుతున్నాడు కాబట్టి మనకి సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్, ఇది మనకి తెలుసు. మేడం అక్కడ స్టార్ అడిగారు, మీరు ఏంటి ఇలా చెప్తున్నారు అనొచ్చు. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్, ఇదే మీకు 2019 మెయిన్స్ లో FPOలో అడిగిన క్వశ్చన్. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్. సో సన్ అనేది ఫస్ట్ నియరెస్ట్ స్టార్ ఎవరికి, అర్త్ కి. మరి సెకండ్ నియరెస్ట్ స్టార్ ఏది అంటున్నాడు కాబట్టి ఆల్ఫా సెంచరీ, రైట్. నెక్స్ట్, ద పోల్ స్టార్ లేదంటే పొలారిస్ అంటాం. అపియర్స్ స్టేషనరీ బికాస్, అంటే కదలకుండా ఒకే ప్లేస్ లో ఉన్నట్లు కనిపిస్తుంది ఈ యొక్క పోల్ స్టార్. ఎందుకు అని అడుగుతున్నాడు. బికాస్ ఇట్ లైస్ నియర్లీ అలాంగ్ అర్త్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సింపుల్ గా అర్త్ రొటేషనల్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో ఈ రొటేషనల్ యాక్సిస్ కి సేమ్ ఇదే లైన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి మనకి పోల్ స్టార్ అనేది ఒకే దగ్గర ఉంది, కదలట్లేదు, అంటే మూమెంట్ అనేది లేదు అని అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కాన్స్టిలేషన్స్ ఆర్. కాన్స్టిలేషన్స్ అంటే ఏంటి, సింపుల్ గా మనకి స్టార్స్ అని ఇందాకే చూసాం. ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్ని కలిపి ఒక ప్యాటర్న్ లో కనుక అరేంజ్ అయ్యాయి అంటే వాటిని ఏమంటాము అని అంటే కాన్స్టిలేషన్స్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది, అపరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ది స్టార్స్ ఇన్ ద స్కై. వీటికే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కూడా మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ కాన్స్టిలేషన్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ హంటర్. మనం ఇందాక చూసాం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఇస్తాము ఈ కాన్స్టిలేషన్స్ కి అని. సో హంటర్ అని మనం ఏ కాన్స్టిలేషన్ ని పిలుస్తాము, దట్ ఈస్ ఓరియన్. ఓరియన్ ని మనం హంటర్ కాన్స్టిలేషన్ అని కూడా పిలుస్తాం. బికాస్ దిస్ ఈస్ రిలేటెడ్ టు అ గ్రీక్ మైథాలజీ. గ్రీక్ మైథాలజీ ప్రకారం ఈ యొక్క ఓరియన్ ని హంటర్ కాన్స్టిలేషన్ అని పిలుస్తాం, రైట్. మరి ఉర్సా మేజర్ అంటే ఏంటి, ఉర్సా మేజర్ అంటే బేర్ అన్నమాట. మరి అలాగే కెసియోపియో అంటున్నాడు. కెసియోపియో అంటే ఏంటి, మనకి క్వీన్ ని రిప్రజెంట్ చేస్తుంది. మరి అలాగే లియో అంటే ఏంటి, లయన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కి సంబంధించి ఈ నేమ్స్ అనేవి మనం కాన్స్టిలేషన్స్ కి ఇవ్వడం జరుగుతుంది బై డిఫరెంట్ కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, ద మిల్కీ వే ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. మిల్కీ వే కి బెస్ట్ డెఫినిషన్ ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అంటున్నాడు. స్పైరల్ గెలాక్సీ, ఎలిప్టికల్ గెలాక్సీ, ఇర్రెగ్యులర్ గెలాక్సీ, గ్లోబ్యులర్ క్లస్టర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్పైరల్ గెలాక్సీ అవుతుంది. ఎందుకు, బికాస్ మిల్కీ వే అనేది స్పైరల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కాబట్టి స్పైరల్ గెలాక్సీ, రైట్. మరి ఇర్రెగ్యులర్ గెలాక్సీ అంటే ఏంటి, అసలు షేప్ అనేది కరెక్ట్ గా లేకపోతే దాన్ని ఇర్రెగ్యులర్ గెలాక్సీ అంటాం. ఎలిప్టికల్ గెలాక్సీస్ లో మనకి స్పైరల్ షేప్ అనేది ఉండదు, సో ఇది మనకి ఆన్సర్ కాదు. అండ్ గ్లోబ్యులర్ క్లస్టర్స్ అంటే ఏంటి, మనకి స్టార్ క్లస్టర్స్ అన్నమాట. ఇది గెలాక్సీకి సంబంధించింది కాదు, స్టార్స్ కి సంబంధించింది. ఇక్కడ గెలాక్సీ గురించి అడుగుతున్నాడు. మిల్కీ వే అనేది మనకి గెలాక్సీ. సో గ్లోబ్యులర్ క్లస్టర్ అనేది స్టార్ క్లస్టర్స్ కి సంబంధించింది. నెక్స్ట్, గెలాక్సీ ఈజ్ డిఫైన్డ్ యాజ్. అసలు గెలాక్సీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో గెలాక్సీ అంటే a system of stars, gas and dust bound by gravity. సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ కలిపి ఉన్నదే మనకి, అంటే ఒక బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కావచ్చు, ఆ మ్యాటర్ కావచ్చు, అంతా కలిసి ఒక దగ్గర ఉన్నదాన్ని ఏమంటాము అంటే మనం గెలాక్సీ అని పిలుస్తాం. గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ కాదు, సింగిల్ స్టార్ సిస్టమ్ కాదు, అలాగే కాన్స్టిలేషన్ కూడా కాదు. కాన్స్టిలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్, సింగిల్ స్టార్ సిస్టమ్ అసలు మనకి లేదు, రైట్. అండ్ గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ ని సోలార్ సిస్టమ్ అంటాం. గెలాక్సీలో చాలా వరకు స్టార్స్ అనేది ఉంటాయి, సో సింగిల్ స్టార్ అనేది మనకు అసలు లేదు. నెక్స్ట్, ద బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్స్. ఇందాకే మనం చూసాం సోలార్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి థియరీస్ లో బిగ్ బ్యాంగ్ థియరీ. మరి ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అనేది దేని గురించి చెప్తుంది అని అడుగుతున్నాడు. సో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది దేని గురించి చెప్తుంది, ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్సా, ఫార్మేషన్ ఆఫ్ ది ఎర్త్, మోషన్ ఆఫ్ ప్లానెట్స్, రొటేషన్ ఆఫ్ స్టార్స్, వీటిలో దేని గురించి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది అని అడుగుతున్నాడు.
ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. మన యూనివర్స్ అనేది ఎలా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అని చెప్పేదే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ. ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ ని మనం బిగ్ బ్యాంగ్ అంటాం. అసలు ఈ యొక్క బిగ్ బ్యాంగ్ లో ఏం జరుగుతుంది? యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఒక పాయింట్ కి వెళ్తుంది. సో ఇలా ఎక్స్పాండ్ అయిన తర్వాత అగైన్ ఇది మళ్ళీ ఒక పాయింట్ కే వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ నే మనం బిగ్ బ్యాంగ్ అంటాం. ఓకే, సో ఈ థియరీ అంతా కూడా మీరు కంప్లీట్ గా చూసుకోవాలి. నెక్స్ట్, ది అబ్జర్వబుల్ యూనివర్స్ రిఫర్స్ టు. అబ్జర్వబుల్ యూనివర్స్, అసలు అబ్జర్వబుల్ యూనివర్స్ అంటున్నాము. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే ఏంటి? సింప్లీ పోర్షన్ ఆఫ్ యూనివర్స్ విజిబుల్ ఫ్రమ్ ది అర్త్. మన అర్త్ నుంచి మనం చూడగలిగేటువంటి పోర్షన్ ఆఫ్ యూనివర్స్, ఎంత భాగం అయితే చూడగలుగుతామో దాన్ని ఏమంటామంటే అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, డార్క్ మ్యాటర్ ఈస్ ప్రపోజ్ టు ఎక్స్ప్లెయిన్. డార్క్ మ్యాటర్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రపోజ్ చేయడం జరిగింది అని అంటున్నారు. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గెలాక్సీస్ లో జరిగే గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి డార్క్ మ్యాటర్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. రైట్, లైట్ ఎమిషన్స్ ఫ్రమ్ స్టార్స్ అంటున్నారు. డార్క్ మ్యాటర్ అనేది అసలు లైట్ ఎమిషనే చేయదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. మరి న్యూక్లియర్ ఫ్యూజన్ అంటున్నాడు. న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది? మనకి స్టార్స్ లో జరుగుతుంది. బట్ డార్క్ మ్యాటర్ అనేది గెలాక్సీస్ కి సంబంధించింది. అండ్ దెన్ ప్లానెటరీ రొటేషన్. ప్లానెటరీ రొటేషన్ అనేది దేని గురించి చెప్తుంది? గ్రావిటీ గురించి చెప్తుంది. నెక్స్ట్, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈస్. కృత్రిమ ఉపగ్రహం అంటే ఏమిటి? సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఎ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ రివాల్వింగ్ అరౌండ్ ఎర్త్, అ న్యాచురల్ సెలెస్టియల్ బాడీ. ఆర్టిఫిషియల్ అంటున్నాడు, దానికి ఆపోజిట్ న్యాచురల్ ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ ని అవుట్ రైట్ గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్, ఎ స్టార్ ఎమిటింగ్ లైట్. స్టార్ కూడా మనకి స్టార్ కూడా ఎమిటింగ్ లైట్. ఇది కూడా మనకి ఆప్షన్ అవ్వదు, బికాస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అయితే కాదు. స్టార్ అనేది న్యాచురల్ గా ఫామ్ అవుతుంది. ఆ మెటియోర్ ఎంటరింగ్ అట్మాస్ఫియర్, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్. మ్యాన్ మేడ్ నే కదా మనం జనరల్ గా ఆర్టిఫిషియల్ అంటాం. సింపుల్ గా చిన్న వర్డ్స్ లో నుంచే ఆన్సర్ ని మనం తీసుకురావచ్చు. మ్యాన్ మేడ్ అంటేనే ఆర్టిఫిషియల్. సో మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ రివాల్వింగ్ అరౌండ్ ది అర్త్ అనమాట. ఎందుకు రివాల్వింగ్ అరౌండ్ ది అర్త్? టు అబ్జర్వ్, అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం పంపించేదే శాటిలైట్. నెక్స్ట్, ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్డ్ బై హ్యూమన్స్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ న్యాచురల్ శాటిలైట్ అడగట్లేదు, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అడుగుతున్నాడు. లాంచ్డ్ బై ది హ్యూమన్స్. అండ్ అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియానా లేదంటే గ్లోబల్ గానా అని అడుగుతున్నాడు అనేది కూడా మీరు చూసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, స్పుత్నిక్ 1 అవుతుంది. ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక కంట్రీ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ వచ్చేసి స్పుత్నిక్ 1. మరి ఎవరు లాంచ్ చేశారు? యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు ఇది రష్యా, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అనమాట. 1957 లో లాంచ్ చేయడం జరుగుతుంది. రైట్, ఎక్స్ప్లోరర్ 1 అనేది మరి ఎవరి మిషన్? యుఎస్ఏ యొక్క మిషన్. అలాగే ఆర్యభట్ట అనేది ఎవరి మిషన్? ఇండియా యొక్క ఫస్ట్ మిషన్. అందుకే నేను ఇందాక చెప్పాను, డెఫినెట్ గా అందరూ ఆన్సర్ ఆప్షన్ సి అని ఉంటారు, బట్ ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్. వై? ఇక్కడ స్పెసిఫిక్ గా ఇండియా అని మెన్షన్ చేయలేదు. ఇండియా అని మెన్షన్ చేస్తే అప్పుడు మీకు ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆర్యభట్ట అవుతుంది. ఓకే, మరి రోహిణి ఏంటి? రోహిణి వచ్చేసి మనకి ఇండియా లాంచ్ చేసినటువంటి ఫస్ట్ ఓన్ రాకెట్. రైట్, మరి భాస్కర అంటే ఏంటి? భాస్కర అనేది అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అలాగే ఇన్సాట్ 1 కూడా మనకి తర్వాత టైం పీరియడ్ లో లాంచ్ చేసినటువంటి శాటిలైట్. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్. స్పేస్ ప్రోగ్రామ్ కి ఏ ఆర్గనైజేషన్ సింపుల్ గా చూసుకుంటుంది అని అడుగుతున్నారు. ఏది చూసుకుంటుంది? ఇస్రో. ఇస్రో అనేది చూసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్, మరి మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. డిఆర్డిఓ దేనికి సంబంధించింది? డిఫెన్స్ కి సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అనేది మనకి డిఆర్డిఓ చూసుకుంటుంది. మరి బార్క్ దేని గురించి చూసుకుంటుంది? న్యూక్లియర్ రీసెర్చ్ కి సంబంధించి బార్క్ అనేది చూసుకుంటుంది. సిఎస్ఐఆర్ దేనికి సంబంధించింది? సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే,
సో ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వీటి యొక్క ఫార్మేషన్ ఏ ఇయర్లో ఫార్మ్ అయ్యాయి అని కూడా అడగచ్చు. అలాగే వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనేది కూడా అడగచ్చు. అలాగే వీటి యొక్క మోటోస్ ఏంటి అనేది కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ కూడా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, జియో స్టేషనరీ శాటిలైట్ అపియర్స్ స్టేషనరీ బికాస్. ఇక్కడ జియో స్టేషనరీ శాటిలైట్ గురించి అడుగుతున్నారు. ఒకే దగ్గర ఉంటుంది, మూవ్ అవ్వకుండా స్టేషనరీగా ఉంటుంది అని ఎందుకు అనిపిస్తుంది? ఇందాకే చూసాం, బికాస్ ఆఫ్ ది సేమ్ రొటేషనల్ పీరియడ్. ఆ రొటేషనల్ పీరియడ్ అనేది ఒకటే ఉండడం వల్ల మనకి అలా అనిపిస్తుంది. ఇట్ డస్ నాట్ మూవ్ కాదు, అలా అనిపిస్తుంది అన్నారు కానీ అసలు మూవ్ అవ్వదు అనలేదు. ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ఎర్త్, ఇది కూడా ఆప్షన్ కాదు. ఇట్ రొటేట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అయితే క్లియర్ గా మనకి కనిపించాలి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇట్స్ ఆర్బిట్ పీరియడ్ అనేది అర్త్ రొటేషన్ పీరియడ్ కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి మనకి స్టేషనరీగా ఉంది, కదలట్లేదు అని అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లో అర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ఆర్ మెయిన్లీ యూస్డ్ ఫర్. లో అర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అనేది దేనికి యూస్ చేస్తాము అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి? రిమోట్ సెన్సింగ్ అండ్ అర్త్ అబ్జర్వేషన్ కోసమా, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కోసమా, డీప్ స్పేస్ కమ్యూనికేషన్ కోసమా, నావిగేషన్ ఆఫ్ షిప్స్ కోసమా. దీంట్లో సింపుల్ గా మీరు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా? ఓన్లీ అని ఇచ్చాడు. ఓన్లీ అని ఇచ్చినవి నేను మీకు చెప్పాను 90% ఆ స్టేట్మెంట్స్ అనేవి, ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉంటాయి. సో ఇవి రెండింటిని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అండ్ అర్త్ అబ్జర్వేషన్. లో అర్త్ ఆర్బిట్ లో పంపిస్తున్నాము కాబట్టి హై రిజల్యూషన్ అర్త్ ఇమేజెస్ అనేవి లో అర్త్ ఆర్బిట్ లోనే వస్తాయి కాబట్టి రిమోట్ సెన్సింగ్ అండ్ అర్త్ అబ్జర్వేషన్ కోసం మనం ఈ శాటిలైట్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, మరి టీవీ బ్రాడ్కాస్టింగ్ అనేది ఏది యూజ్ చేస్తుంది? జియో స్టేషనరీ ఆర్బిట్ ని యూజ్ చేస్తుంది. రైట్. నెక్స్ట్, విచ్ ఆర్బిట్ ఈస్ యూజ్డ్ బై జిపిఎస్ శాటిలైట్స్. జిపిఎస్ శాటిలైట్స్ అనేవి ఏ ఆర్బిట్ ని యూజ్ చేస్తాయి అని అడుగుతున్నారు. మీడియం ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, లేదంటే పోలార్ ఆర్బిట్. సో దీనిలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. మీడియం ఎర్త్ ఆర్బిట్స్ ని మనకి జిపిఎస్ శాటిలైట్స్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని మెయిన్ గా ఏది మనం కనుక్కోవడానికి యూజ్ చేస్తాము అని అడుగుతున్నాడు. మనం ఇందాకే డిస్కస్ చేసాం సింపుల్ గా. రిసోర్స్ మ్యాపింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ బ్రాడ్కాస్టింగ్, ఇంటర్నెట్ సర్వీసెస్ ఓన్లీ. సో ఇది మనకు ఆన్సర్ కాదు. అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. వీటిలో ఆన్సర్ ఏదవుతుంది? రిసోర్స్ మ్యాపింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమైనా డిజాస్టర్స్ అనేవి అక్కడ అవబోతున్నాయా అనేది కూడా ఈ శాటిలైట్స్ ని యూజ్ చేసి మనం కనుక్కోవడం జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ శాటిలైట్ సిరీస్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కి ఏ ఇండియన్ శాటిలైట్ సిరీస్ ని మనం యూజ్ చేస్తున్నాము అని అంటున్నారు? ఇన్సాట్. ఈ ఇన్సాట్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ని మనం, శాటిలైట్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. మరి కార్టోసాట్ అనేది దేనికి సంబంధించింది? మ్యాపింగ్ కి సంబంధించింది. ఐఆర్ఎస్ అనేది దేనికి సంబంధించింది? సెన్సింగ్ కి సంబంధించింది. రిసాట్ అనేది దేనికి సంబంధించింది? రేడార్ ఇమేజింగ్ కి సంబంధించింది. సో ఈ టర్మ్స్ అన్ని ఐఎమ్ సో సారీ, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, అది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్, సారీ. సో ఇన్సాట్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాము? కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కి యూజ్ చేస్తాము. సో క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అయితే నేను మీకు ఇవ్వగలను, కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే స్పష్టంగా నేను తెలుగులో మీకు ఇవ్వలేనండి. ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ శాటిలైట్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్. వెదర్ ఫోర్కాస్టింగ్ కి మనం ఏ శాటిలైట్ ని యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. సో ఇందాకే చూసాం, ఆప్షన్ ఏ ఇన్సాట్ సిరీస్ ని మనం యూజ్ చేస్తాం. మరి నావిక్ అంటే ఏంటి? నావిక్ వచ్చేసి నావిగేషన్ సిస్టమ్, మన ఇండియా డెవలప్ చేసుకున్నటువంటి ఓన్ సిస్టమ్ అన్నమాట ఇది. మరి చంద్రయాన్ అనేది దేనికి? ఇట్ ఈస్ అ లూనార్ మిషన్, మూన్ ని స్టడీ చేయడానికి లాంచ్ చేశాం. మరి మంగళయాన్ అనేది ఏంటి? మార్స్ ని స్టడీ చేయడానికి లాంచ్ చేసినటువంటి మార్స్ మిషనే మంగళయాన్. నెక్స్ట్,
మీకు మోస్ట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించినవి కూడా ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, అన్ని కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం నేను ఈ సెషన్లో కవర్ చేయలేనండి. అది మీరు చూసుకోవాలి, లేదంటే మెటీరియల్ ఉన్న వాళ్ళు చూసుకోండి. బట్ ఎవరైతే వేరే దగ్గర తీసుకున్నారో లైక్ మెటీరియల్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, మీరు మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చూసుకోవాలి. రైట్? మెటీరియల్ ఉన్న వాళ్ళు ఏం అవసరం లేదు, ఉన్నవి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రీసెంట్ ఇస్రో మిషన్ వాస్ లాంచ్డ్ టు స్టడీ ది సన్? సింపుల్ క్వశ్చన్. నేను ఎందుకు ఇక్కడ ఈ ఇస్రో మిషన్స్ ఇచ్చాను అని అంటే, మనకి సోలార్ సిస్టమ్ గురించి ఇచ్చాడు. సోలార్ సిస్టంలో మెర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్, వీటన్నిటి గురించి న్యూస్లో ఉంది. మెర్క్యూరీ గురించి మనం చూస్తాం, వీనస్ గురించి చదవడానికి శుక్రయాన్ న్యూస్లో ఉంది. అలాగే అర్త్ గురించి స్టడీ చేస్తాం, ఆర్బిట్స్ గురించి చదువుతాం. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ గురించి మనం ఇప్పుడే చూసాం, మంగళయాన్ మిషన్ న్యూస్లో ఉంది. అలాగే జూపిటర్కి సంబంధించి జూసీ ఐస్ మిషన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అలాగే దీని యొక్క మూన్స్ గురించి రీసెంట్గా న్యూస్లో ఉంది. సాటర్న్, యురానస్ గురించి న్యూస్లో ఉంది. వీటికి రెండింటికి కంబైన్డ్గా ఒక మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది న్యూస్లో ఉంది. అండ్ నెప్ట్యూన్ అండ్ యురానస్ గురించి స్టడీ చేయడానికి మిషన్స్ అనేది లాంచ్ చేశారు, అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి ఇంక్లూడెడ్ టాపిక్స్ కాబట్టి నేను మీకు ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. అంతేగాని ఇస్రో ఎందుకు ఇక్కడ వచ్చింది అని మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇస్రోని ఎందుకు సోలార్ సిస్టమ్తో మిక్స్ చేశాను అని కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్? సో సన్ని స్టడీ చేయడానికి ఏ మిషన్ లాంచ్ చేశాము? ఆదిత్య L1 అంటే లాగ్రేంజ్ పాయింట్ 1. మరి చంద్రయాన్ 3 ఏది స్టడీ చేయడానికి? మూన్ని స్టడీ చేయడానికి. మరి గగన్యాన్ మిషన్ అంటే ఇది దేనికి సంబంధించింది? గగన్యాన్. సో మంగళయాన్ అనేది మార్స్, ఇందాకే చూసాం. మరి గగన్యాన్ అనేది దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ యూస్ టు స్టడీ సో గగన్యాన్ అనేది దేనికి సంబంధించింది? హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. హ్యూమన్స్ అనేవాళ్ళు ఇందులో స్పేస్లోకి ఎంటర్ అవడానికి తయారు చేసినటువంటి మిషనే గగన్యాన్ మిషన్. ఫస్ట్ మ్యాండ్ మిషన్ అని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ద ఫస్ట్ హ్యూమన్ టు ట్రావెల్ ఇన్ టు స్పేస్. ఫస్ట్ హ్యూమన్ అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ అడుగుతున్నాడా, లేదంటే నేషనల్ లెవెల్ అడుగుతున్నాడా, గ్లోబల్ లెవెల్ అడుగుతున్నాడా అనేది కూడా క్వశ్చన్లో మీరు చూసుకోవాలి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఫస్ట్ హ్యూమన్ అంటున్నాడు కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, యూరీ గ్యాగరిన్. ఫస్ట్ 1961లో స్పేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. రైట్? మరి ఏ శాటిలైట్ ఆర్ ఏ స్పేస్ మిషన్ యూజ్ చేసి వెళ్ళారు? వోస్టోక్ 1. ఓకే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ మూన్ మీదకి వెళ్తారనమాట, నాట్ స్పేస్. రైట్? అండ్ వ్యాలంటీనా కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఉమెన్ టు గో టు స్పేస్. ఓకే, అండ్ నెక్స్ట్ బజ్ ఆల్డ్రిన్ అని ఇచ్చారు. మరి ఈయన ఎవరు అని అంటే సెకండ్ పర్సన్ టు గో టు మూన్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు ట్రావెల్ ఇన్ టు స్పేస్. మనం ఇప్పుడే చూసాం. ఫస్ట్ ఉమెన్ ఎవరు స్పేస్లోకి వెళ్ళిన ఆవిడ అని అంటే వ్యాలంటీనా. రైట్? మరి కల్పన చావ్లా ఎవరండి? ఈమె తర్వాత వెళ్ళడం జరుగుతుంది ఆఫ్టర్ వ్యాలంటీనా. అండ్ దెన్ సునీత విలియమ్స్ రీసెంట్గా మనం న్యూస్లో కూడా చూసాం. రైట్? నెక్స్ట్, ద ఫస్ట్ హ్యూమన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ అక్కర్ డ్యూరింగ్. ఫస్ట్ హ్యూమన్ మూన్ మీద ల్యాండింగ్ అనేది ఎప్పుడు జరిగింది, లేదంటే దేని ద్వారా జరిగింది అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అపోలో 11 ఈ యొక్క మిషన్ని లేదంటే స్పేస్ క్రాఫ్ట్ని యూజ్ చేసి మూన్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది అంటే 1969లో జరిగిందనమాట. రైట్? మరి అపోలో 13 ఏంటి? అపోలో 13 అనేది ఇది ఫెయిల్ అయినటువంటి మిషన్. మూన్ మీదకి వెళ్ళడానికే లాంచ్ చేశారు, బట్ ఇది ఫెయిల్ అయింది. జెమినీ 7 ఏంటి? జెమినీ 7 అనేది అర్త్ ఆర్బిట్కి సంబంధించిన మిషన్. మరి ఆర్టమిస్ 1 దేనికి సంబంధించింది? రీసెంట్గా లాంచ్ చేసింది, మూన్కి సంబంధించి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి లూనార్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈజ్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటి అని అంటున్నాడు. అ జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ సెవెరల్ కంట్రీస్, అలాగే ఓన్డ్ బై వన్ కంట్రీ ఓన్లీ, అ మూన్ బేస్, అ డీప్ స్పేస్ ప్రోబ్ అంటున్నాడు. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఓన్లీ అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ ఆప్షన్ని తీసేయండి. ఒక్కో కంట్రీదే కాదు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఒక్కో కంట్రీదే అయితే ఇంటర్నేషనల్ అని ఎందుకు ఉంటుంది? సో ఆన్సర్ వచ్చేసి అ జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ సెవరల్ కంట్రీస్. వివిధ కంట్రీస్ కలిపి చేసుకున్న కొలాబరేషన్తో చేసుకున్నదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. లైక్ యుఎస్ఏ కావచ్చు, రష్యా, యూరోప్,
జపాన్, కెనడా ఎక్సెట్రా. ఈ అన్ని కంట్రీస్ కలిపి చేసుకున్నది, కొలాబరేషన్గా చేసుకున్నదే ఇదన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఇండియా యొక్క ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఏది అని అంటున్నాడు. మనం ఇందాకే చూసామన్నమాట, గగన్యాన్ అనేది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అని. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, గగన్యాన్ ఈజ్ ది ఆన్సర్. చంద్రయాన్ అనేది మూన్, ఆదిత్య L1 అనేది సన్, అలాగే శుక్రయాన్ అనేది వీనస్ని స్టడీ చేయడానికి మనం పంపిస్తున్నటువంటి మిషన్స్. నెక్స్ట్, విచ్ కంట్రీ రీసెంట్లీ రిటర్న్డ్ లూనార్ శాంపిల్స్. లూనార్ శాంపిల్స్ అంటే ఏంటి? మూన్ని స్టడీ చేయడానికి వెళ్ళినటువంటి మిషన్. యూజింగ్ ఏ రోబోటిక్ మిషన్, సింపుల్గా ఒక రోబోటిక్ మిషన్ని పంపించి మూన్ మీద ఉన్నటువంటి ఆ సాయిల్ని ఒక రోబోటిక్ మిషన్ అనేది, అంటే ఒక రోబోట్ అనేది కలెక్ట్ చేసుకొని లూనార్ శాంపిల్స్, ఆ మూన్ మీద ఉన్న సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి అర్త్ మీదకి రావడం జరిగింది. అది ఏ కంట్రీ పంపించింది ఈ యొక్క శాటిలైట్ని లేదంటే మిషన్ని అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సింప్లీ చైనా, ఆప్షన్ ఏ. రీసెంట్గానే 2025 కరెంట్ అఫైర్స్ అనమాట ఇది. రైట్. మరి దాని యొక్క నేమ్ ఏంటి? చాంగే మిషన్, చైనాస్ చాంగే మిషన్. ఓకే. నెక్స్ట్, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు. వై? బికాస్ వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ స్పేస్ మిషన్స్. ఒక్కొక్క స్పేస్ మిషన్ మీరు రీసెంట్గా నేను చూసుంటే చంద్రయాన్ 4 మిషన్కి క్యాబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. కొంత బడ్జెట్ కూడా దీనికి కేటాయించడం జరిగింది. సో మనకి 1 crore 100 crores ఉండదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది ఈ యొక్క స్పేస్ మిషన్స్కి మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంత బడ్జెట్ అనేది ఎక్కువ అవ్వకుండా ఈ స్పేస్ మిషన్స్ అంటే లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మళ్ళీ రీయూజ్ చేయడానికి అనేలాగా తయారు చేయడం జరుగుతుంది. వాటిని రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, రీసెంట్గా వచ్చినవి RLVs అంటాం. ఇవే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. వీటిని ఎందుకు మనం తయారు చేసాము అని అంటే ఆ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, which private company has played a major role in reusable rockets. ఈ reusable rockets లో ఏ కంపెనీ అనేది, ప్రైవేట్ కంపెనీ, అది కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేసింది ఇవి తయారు చేయడంలో అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, స్పేస్ ఎక్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఏ రాకెట్స్ ఇచ్చింది ఈ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ? ఫాల్కాన్ రాకెట్స్. మరి బోయింగ్ అంటే ఏంటి? బోయింగ్ అనేది మనకి ఏరోస్పేస్కి సంబంధించింది. రైట్. అలాగే లాక్హీడ్ మార్టిన్ అనేది ఏంటి? ఇది డిఫెన్స్కి సంబంధించింది. మరి బ్లూ ఆరిజిన్ అంటే ఏంటి? బ్లూ ఆరిజిన్ కూడా ఇంపార్టెంట్, బట్ స్పేస్ ఎక్స్ అనేది ఎక్కువగా ఇవి రెండు కూడా తయారు చేస్తుంది, బట్ స్పేస్ ఎక్స్ అనేది ఎక్కువగా లీడింగ్ అనమాట. సో దట్ ఈస్ వై స్పేస్ ఎక్స్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, విచ్ ప్లానెట్ హ్యాస్ ది హైయెస్ట్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్. హైయెస్ట్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి ఏ ప్లానెట్ మీద ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఏ ప్లానెట్కి ఉంటాయండి? ఆప్షన్ బి, వీనస్. వీనస్కి వచ్చేసి మనకి యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి హైయెస్ట్ ఉంటాయి. రైట్. ఎందుకు? బికాస్ ఆఫ్ ది డెన్స్ CO2 ప్రెజెన్స్, కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దట్ ఈస్ వై సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి. మెర్క్యూరీలో మరి ఆ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఉండదు. రైట్. అండ్ మార్స్ అనేది కోల్డ్గా ఉంటుంది, హాట్గా ఉండదు. అండ్ జూపిటర్ అనేది గ్యాసెస్, సాలిడ్ అనేది ఉండదు, ఓన్లీ జెయింట్ గ్యాస్ ప్లానెట్ అని పిలుస్తాం. నెక్స్ట్, విచ్ లేయర్ ఆఫ్ ది సన్ ఈజ్ విజిబుల్ డ్యూరింగ్ ఎ టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఈ సోలార్ ఎక్లిప్స్ గురించి అలాగే లూనార్ ఎక్లిప్స్ అనేది చాలా పెద్ద కన్ఫ్యూజింగ్ టాపిక్, బట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ సోలార్ ఎక్లిప్స్లో కూడా నేను మీకు చాలా చెప్పాను. పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ జరుగుతుంది, కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ జరుగుతుంది, అండ్ అసలు జరగకుండానే ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమని చెప్తారని చెప్పాను నేను మీకు క్లాసెస్లో. అసలు మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు అని మీరు టీవీలో చూస్తూ ఉంటారు, మీ మదర్స్ ఫాలో అవుతుంటారు, వింటూనే ఉంటారు మీరు అని చెప్పాను. సో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ, సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం, లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం.
సో భారతదేశంలో మనం దీన్ని చూడము, సో పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు అని మీరు వింటూ ఉంటారని నేను అన్నాను. సో వీటిలో త్రీ టైప్స్ ఉంటాయి. మన ఇండియాలో కనిపించేది ఒక టైప్ ఉంటుంది, పార్షియల్గా జరిగేది ఒక టైప్ ఉంటుంది, అసలు కంప్లీట్గా జరిగేది ఒక టైప్ ఉంటుంది. సేమ్ లూనార్ ఎక్లిప్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఇవి మూడిటికి కూడా డిఫరెన్స్ తెలియాలి. అలాగే సోలార్ ఎక్లిప్స్ అంటే సన్, మూన్ అండ్ ఎర్త్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటాయి, లూనార్ ఎక్లిప్స్ అంటే సన్, ఎర్త్ అండ్ మూన్ అనేవి ఏ డైరెక్షన్లో ఉంటాయి అనేది కూడా మీరు చూసుకోవాలని కూడా చెప్పాను. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏ లేయర్ ఆఫ్ సన్ అనేది కనిపిస్తుంది డ్యూరింగ్ ది టోటల్ లూనార్ ఎక్లిప్స్, సంపూర్ణ సూర్యగ్రహణం అనేది జరిగినప్పుడు మనకి సన్ అనేది ఏ లేయర్ కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ సి, కరోనా లేయర్. కరోనా అంటే కోవిడ్-19 కాదండి, సన్లో ఒక లేయర్ వచ్చేసి కరోనా అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్. లైట్ ఇయర్ అనేది దేన్ని మెజర్ చేయడానికి లైట్ ఇయర్ని యూనిట్గా మనం యూజ్ చేస్తాము అంటే డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, ది హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్. హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది మెయిన్గా దేనికి యూజ్ చేస్తాము అని అంటున్నాడు. అబ్జర్వింగ్ డిస్టెంట్ గెలాక్సీస్, వెదర్ ఫోర్కాస్టింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్, నావిగేషన్ సర్వీసెస్. వీటన్నిటిలో ఆన్సర్ వచ్చేసి అబ్జర్వింగ్ డిస్టెంట్ గెలాక్సీస్. హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ అలాగే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ఇవి రెండే మనకి ఫేమస్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టెలిస్కోప్స్. రైట్. నెక్స్ట్, which ISRO launch vehicle is known as Workhorse of India. Workhorse of India అని ఏ ఇస్రో లాంచ్ వెహికల్ని పిలుస్తాము అంటున్నాడు. సో పిఎస్ఎల్విని పిలుస్తాం. మనం ఇందాకే చూసాం లాంచ్ వెహికల్స్, పిఎస్ఎల్వి ఉంది, జిఎస్ఎల్వి ఉంది, LVM-3 ఉంది, అలాగే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ RLV, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ మనం ఇందాకే చూసాం. ఇవన్నీ మనకి ఇవి రెండు కొత్తగా వచ్చినటువంటి లాంచ్ వెహికల్స్, ఇవన్నీ ముందు నుంచి ఉన్నటువంటి లాంచ్ వెహికల్స్. రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పిఎస్ఎల్వి. పిఎస్ఎల్విని ఏమని పిలుస్తాం మనము, వర్క్ హార్స్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. ఎందుకు, బికాస్ ఆఫ్ ది హై సక్సెస్ రేట్. పిఎస్ఎల్వి నుంచి లాంచ్ చేసినటువంటి రాకెట్స్ అన్నీ కూడా మోస్ట్లీ సక్సెస్ అవ్వడం జరిగిందనమాట. మరి జిఎస్ఎల్వి మెయిన్గా వేటికి యూజ్ చేస్తాం, హెవీ ఆర్బిట్స్ని సెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి LVM-3 అనేది దేనికి యూజ్ చేస్తాము, హ్యూమన్ మిషన్స్కి యూజ్ చేస్తాం. SSLV అనేది ఇందాక చెప్పాను, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, చిన్న శాటిలైట్స్కి. అలాగే RLV అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫెనామినన్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఫర్ ది ఎక్స్పాండింగ్ యూనివర్స్. ఈ ఎక్స్పాండింగ్ యూనివర్స్ జరుగుతుంది అని ఏ ఫెనామినా లేదంటే ఏ ప్రాసెస్ అనేది మనకి తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ఏ ప్రాసెస్ తెలియజేస్తుంది మనకి, రెడ్ షిఫ్ట్, సోలార్ ఫ్లేర్స్, ఎక్లిప్స్ అండ్ టైడ్స్ ఇచ్చాడు. సో టైడ్స్కి సంబంధం లేదు. టైడ్స్ అనేది మనకి గ్రావిటీ ఆఫ్ ది సన్ని ఎఫెక్ట్ చేస్తాయి. గ్రావిటీ ఆఫ్ ది సన్ అండ్ మూన్ అనేవి మనకి టైడ్స్, అలల్ని ఇంపాక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్లిప్స్ కాదు, ఎక్లిప్స్ అనేది మనకి వాటి యొక్క మూమెంట్, సన్, మూన్ అండ్ అర్త్ యొక్క పొజిషన్ని బట్టి మనకి ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. సోలార్ ఫ్లేర్స్ కూడా కాదు, రెడ్ షిఫ్ట్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ రెడ్ షిఫ్ట్ అనే ఫినామినా వల్ల మనకి యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి అసలు, రెడ్ షిఫ్ట్ అంటే నథింగ్ బట్ గెలాక్సీస్. మన గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ గెలాక్సీస్ అనేవి ఒకదాని దగ్గర నుంచి ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అయిపోతున్నాయి అనమాట. ఆ ఫినామినాని ఏమని పిలుస్తాము అంటే రెడ్ షిఫ్ట్ అని పిలుస్తాం. రైట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. సోలార్ సిస్టమ్ కొంచెం టిపికల్ టాపిక్, బికాస్ మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్స్ మీద కనుక అవగాహన ఉంటే ఈజీగా అర్థమవుతుంది, లేదు అంటే చదువుకోవాల్సి ఉంటుంది. బట్ మెయిన్స్కి మనకి అడిషనల్గా యాడ్ అయినటువంటి టాపిక్ కాబట్టి డెఫినెట్గా దీని నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టాపిక్ నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ టుమారో.